Hello everyone, welcome back to my channel Soumya Vlogs. So after a long time ఎంతో ఆల్మోస్ట్ ఒక 1.5 or 2 months గ్యాప్ వచ్చింది నేను ఈ వీడియో పెట్టక. బికాస్ నా ఫోన్ విరిగిపోయినుండే, అందుకే ఇంత పెద్ద గ్యాప్ తీసుకున్నాను. కొత్త ఫోన్ వచ్చే వరకు నాకు చాలా టైం పట్టింది. ఆ ఫోన్ విరిగిపోయింది, బట్ అదే యూజ్ చేశాను. కెమెరా క్వాలిటీ కొద్దిగా డిస్టర్బ్ అదంతా అయింది కాబట్టి నేను ఆ ఫోన్లో వీడియోస్ ఏం తీయలేను. ఈ 1.5 month, ఈ 2 months నేను ఈ వీడియోస్ పెట్టని మంత్ అంతా ఎన్నో అయిపోయాయి అనమాట. మా సిస్టర్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ అంతా షాపింగ్, ఎన్ని వీడియోస్ మిస్ అయిపోయాను నేను. బట్ ఇట్స్ ఓకే, నేను ఏమేమి షాపింగ్ చేశానో ఆ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. బట్ ఈ రీసెంట్గా సమ్మర్ హాలిడేస్లో నేను చిలుకు టెంపుల్ దగ్గర షాపింగ్ చేశాను అనమాట. ఇయర్ రింగ్స్ సో కొత్తగా వచ్చాయి, అందుకే తీసుకున్నాను. సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఉంటాయి కదా, ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్, అందుకే తీసుకున్నాను. అండ్ చాలా కలెక్షన్, ఎన్నో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ సారీ ఫర్ దాట్, చాలా గ్యాప్ వచ్చింది కదా, ఏమనుకుంటున్నారేమో. అండ్ చాలా వ్యూస్, వాచ్ అవర్ అంతా తగ్గిపోయింది. బట్ ఇట్స్ ఓకే, నేను మళ్ళీ కవర్ చేసుకుంటాను. ఇవి డైలీ వేర్కి సీజెట్లో తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్. ఇలా డిఫరెంట్ మోడల్లో చిన్నగా ఉన్నాయి. సో డైలీ వేర్కి చిన్నగా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి కదా. అండ్ హోల్స్ కూడా ఇయర్స్ ఉంటాయి కదా, పెద్ద కాకుండా ఉంటాయి. అందుకని ఈ మోడల్లో తీసుకున్నాను అనమాట నేను. పైన వచ్చేసి ఫ్లవర్ వచ్చి మిడిల్లో ఒక గ్రీన్ కలర్లో వచ్చి కింద మొత్తము ఇలా వైట్ స్టోన్స్తో వచ్చింది. అంటే లుక్ వాజ్ లైక్ అ డైమండ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి అలానే ఉంది. అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో ఓకే, రీజనబుల్. జస్ట్ నాకు ఇదొకటి 130 రూపీస్కి వచ్చిందనమాట. అలా ఎన్నో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈసారి చాలా ఇయర్ రింగ్స్ పిచ్చిగా తీసేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇవి శారీస్ పైకైనా సూట్ అవుతున్నాయి, పెద్దగా ఉన్నాయి. నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టము. అండ్ చిన్న ఇయర్ రింగ్స్ పెడితే నా ఫేస్కి కనిపించదు నేను అనుకుంటాను. సో డైలీ వేర్ నార్మల్గా ఓకే, చిన్న అడ్జస్టబుల్. బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి ఇవి సెట్ అవుతాయని తీసుకున్నాను అనమాట. ఇవి కొత్తగా అనిపించాయి నాకు. ఇలాంటి మోడల్లో ఇయర్ రింగ్స్ నేను తీసుకోలేను ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు కొత్తగా తీసుకున్నాను. అండ్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ అంటే ఎన్నో తీసుకున్నాను. అండ్ ఇది డిఫరెంట్ మోడల్ అనమాట, చూడంగానే చాలా నచ్చాయి. అండ్ ఇవి టెంపుల్ దగ్గర శివాలయం నుంచి బయటికి వెళ్ళగానే అక్కడ షాప్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నాయి అన్నమాట. చాలా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నేను మా ఫ్యామిలీ మెంబర్సే ఆల్మోస్ట్ హాఫ్ ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం అనుకుంటా. అండ్ ఇవి కూడా డైలీ వేర్కి గోల్డ్ లాగా అనిపిస్తున్నాయని తీసుకున్నాను. అంటే లైక్ ఇక్కడ పికాక్ లాగా వచ్చి కింద చిన్న బుట్ట వచ్చి, అండ్ ఇక్కడ ఒక పూసలా వచ్చింది పర్ల్ లాగా. ఇవి నార్మల్గా ట్రెడిషనల్ వేర్ ఏమన్నా డ్రెస్ వేసుకుంటే టెంపుల్స్కి అలాంటి వాటికి సెట్ అవుతాయి అన్నమాట ఇయర్ రింగ్స్. అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఆక్సిడైజ్డ్ తీసుకున్నాను, బికాస్ ఇప్పుడు అవి కూడా ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి. హియర్ కింద వైట్ పర్ల్స్ వచ్చి, ఇందులో మిడిల్లో బ్లూ పర్ల్ వచ్చింది. ఇది మొత్తం సిల్వర్ ఆక్సిడైజ్డ్గా ఉంది అండ్ డిఫరెంట్ లుక్ ఉందన్నమాట, అందుకే ఇవి తీసుకున్నాను. అండ్ ఈ గ్యాప్లో నేను చార్మినార్కి కూడా వెళ్ళాను. చార్మినార్లో ఫుల్ రష్, ఆబ్వియస్లీ ఎప్పుడు రష్ ఉంటుంది, అస్సలు అర్థం కాదు డైలీ కొనేవాళ్ళు ఎవరు ఉంటారు అని. చార్మినార్లో ఎక్కువ షాపింగ్ ఏం చేయలేను. యాక్చువల్లీ మేము భాగ్యలక్ష్మి టెంపుల్కి అని వెళ్ళామన్నమాట. అక్కడ టెంపుల్లో కొద్దిసేపు దర్శనం అయిపోయాక కూర్చొని కొద్దిసేపు ఉండి ఆ తర్వాత ఏదైనా నార్మల్గా ఇలానే షాపింగ్ చేద్దామని వెళ్ళాము. బట్ నాకు ఎక్కువ ఏం ఆప్షన్స్ దొరకలేవు చార్మినార్గా. జస్ట్ బ్యాంగిల్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇది ఇంకొకటి, ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ డిజైన్లో. ఇప్పటివరకు నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్స్లో ఇలాంటివి ఏవి లేవు, అందుకే ఇలాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను రోజు ఒక ఇయర్ రింగ్ పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కింద ఇట్లా వైట్ పర్ల్స్ వచ్చేసి మిడిల్లో ఒక స్టోన్ వచ్చింది. అండ్ ఈ డిజైన్ డిఫరెంట్ ఉంది అనమాట, అందుకే తీసుకున్నాను.
సో నెక్స్ట్ మా సిస్టర్ మ్యారేజ్ షాపింగ్ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాను నేను. నా ఫోన్ బాగాలేకుండే, ఏదో జస్ట్ కాల్స్కి అలాంటి దానికి పనికొచ్చింది, బట్ ఒక వీడియోస్కి దేనికి అసలు నా షాపింగ్ అవన్నీ మిస్ చేశాను. బట్ నా శారీ ఏం తీసుకున్నాను, రివాన్స్ డ్రెస్ ఏంటి అన్నీ చూపిస్తాను నేను సపరేట్గా, మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇది కూడా డైలీ వేర్కి అని తీసుకున్నాను అనమాట, సింపుల్ లుక్లో ఉంటుందని. అంటే లైక్ అక్కడ వెళ్ళంగానే ఇవన్నీ చూడంగానే ఎగ్జైట్మెంట్ చూసి వావ్ ఎంత బాగున్నాయి అన్నీ అని ఒక్కొక్కటి అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాను నేను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. అండ్ సీజెట్, ఇవి సీజెట్ అనమాట. సో డైలీ వేర్కి బాగుంటాయి, అంటే లుక్ వైజ్ బాగుంటాయి, గోల్డ్ లాగా అనిపిస్తున్నాయి. అండ్ వాటర్ ప్రూఫ్, సో అంత కలర్ షేడ్ అలాంటివి కూడా ఉండే. ఇది కూడా సేమ్, అంటే లైక్ ఇవన్నీ డైమండ్ ఇయర్ రింగ్స్ లాగా అనిపిస్తున్నాయి అనమాట. చూస్తే చాలా బాగుంది, పెట్టుకుంటే కూడా లుక్ బాగుంటుంది. అండ్ సింపుల్గా లైక్ నేనంటే చిన్న ఇయర్ రింగ్స్ డైలీ వేర్కి సెట్ అవుతాయి, నార్మల్గా ఆఫీస్ వేర్కి అలాంటి దానికి కూడా సెట్ అవుతాయి అన్నమాట ఇవి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఆల్మోస్ట్ ఒక 8-9 అలా తీసుకున్నాను ఇయర్ రింగ్స్. అండ్ ఇది కూడా చాలా బాగుంటాయి. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. ఇలాంటి కలర్స్లో ఇలాంటి మోడల్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకోలేను. ఇది కూడా చాలా బాగుంది, ఇలా వచ్చేసి పీచ్ పింక్ కలర్ వచ్చి కింద పర్ల్స్లా వచ్చాయన్నమాట. బట్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయి ఫేస్కి, ఎవరికైనా సెట్ అయిపోతాయి ఇలాంటివి అయితే. లైక్ ఏమైనా ఫెస్టివల్కి అలా వెళ్తాం కదా, ఎప్పుడైనా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు, బర్త్డేస్కి అలాంటి వాటికి చాలా బాగుంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఒక 130-150 రేంజ్లో ఉన్నాయి, కొన్ని 200 రేంజ్లో ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్. అండ్ చిలుకులో మీకు తెలియంది నాకు తెలిసింది ఒక షాప్ అయితే 30 రూపీస్ షాప్ అని ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే అది క్లోజ్ ఉండే కాబట్టి నేను అంతా తీసుకోలేను. సో 30 రూపీస్ షాప్ ఏంటంటే అక్కడ ఎన్నో కలెక్షన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అన్నీ ఇలా పెట్టుంటాయి. అందులో మనం ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, అవి 30 రూపీసే అనమాట. బాగుంటాయి ఇయర్ రింగ్స్, బట్ ఓపికతో తీసుకోవాలి. లైక్ శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్, ఎన్నో ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, నల్ల పూసలు, బ్యాండ్స్, హ్యాండ్ బ్రేస్లెట్స్ అన్నీ ఉంటాయి. అవి 30 రూపీస్. రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్, ఎవ్రీథింగ్ మనం అక్కడ పోయి ఓపికతోటి సెలెక్ట్ చేసుకుంటే అన్నీ మనకు 30 రూపీస్లో రీజనబుల్గా ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో నేను చార్మినార్లో ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, నెక్లెస్ తీసుకున్నాను అనమాట చార్మినార్లో. జస్ట్ 100 రూపీస్. ఇవి చార్మినార్లో ఐటమ్స్ తక్కువ అనిపిస్తాయి, బట్ అక్కడ 100, 200, 150 అలా పర్ఫెక్ట్ రేంజ్ పెడతారు కదా, అందులో ఏం డిస్కౌంట్ ఇయ్యరు. సో అవన్నీ కొనేసరికి మనకు ఒక 1000స్లో పోతాయి అన్నమాట. చార్మినార్లో తక్కువ ప్రైస్ అని ఎప్పుడు అనుకోద్దు. మనం అట్లీస్ట్ చార్మినార్ నార్మల్ షాపింగ్కి వెళ్ళినా మన దగ్గర అట్లీస్ట్ బడ్జెట్ 5000 వరకు అన్నీ ఉండాలి బడ్జెట్. అలా అయితేనే మనము ఫుల్ ఫ్లెడ్జ్గా షాపింగ్ చేయొచ్చు. సో ఇది మాత్రము నాకు చాలా బాగా నచ్చింది నెక్లెస్. నార్మల్గా లైక్ పార్టీవేర్ శారీస్కి అలాంటి వాటికి సెట్ అవుతాయని తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పర్ల్స్ది హారం తీసుకున్నాను అక్కడనే. ఇది కాస్ట్లీ పడింది నాకు. సో వాళ్ళు ఏం చెప్పారంటే 2 layers పర్స్ అనమాట. అండ్ ఇందులో కలర్ పీచ్ పింక్ అనమాట. అండ్ ఇలా ఫైర్కి పెట్టి మళ్ళీ చూపించారు. ఇవి మనం డైలీ పెట్టుకున్న షేడ్ కావంట. నాకు 6 months వారంటీ ఇచ్చారు. సో మనం ఇలాంటి వాటికి ఇలా వేసుకున్న కింద ఏమైనా పెండెంట్ అలా పెట్టుకున్నాం అనుకో, అది లుక్ వైజ్ హెవీగా అనిపిస్తుంది. నార్మల్గా సింపుల్గా వేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ ఇలానే వేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది అని తీసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు 3 layers 2 layers చైన్స్ చాలా వస్తున్నాయి కదా, అలా అని ఇది తీసుకున్నాను అనమాట పర్ల్స్ది. అండ్ ఇందులో మిడిల్లో స్టోన్స్ లాగా ఇలా వచ్చాయి, పర్ల్ వచ్చి స్టోన్స్ వచ్చింది. ఇది మొత్తం ఇలా లైటర్కి పెట్టి చూపించిండు, కలర్ కూడా ఇంత బ్లాక్ అవ్వలేదన్నమాట. సో అదే మెయిన్, అందుకే అంత కాస్ట్లీ పడింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాంగిల్స్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో
సో నిండు వేసుకోవాలని ఇష్టము, అందుకే డిఫరెంట్గా సైడ్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట. ఇందులో మల్టీ కలర్ కూడా చాలా బాగుండే. అండ్ నేను మాత్రం వైట్ తీసుకున్నాను సపరేట్గా, మల్టీ కలర్ అని కాకుండా. మల్టీ కలర్ అంటే లైక్ రెడ్ విత్ గ్రీన్ అండ్ పింక్ అలా యాడ్ అయి ఉండే. అండ్ సపరేట్గా రెడ్, సపరేట్గా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా ఉండే. నేను మాత్రం ఇలా వైట్ స్టోన్స్లో తీసుకున్నాను. సో నాకేంటంటే వన్ సైడ్ గోల్డ్ వచ్చి ఒకటి సిల్వర్, గోల్డ్ సిల్వర్ అలా వచ్చిందనమాట. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి నార్మల్గా మనం సింగిల్ వేసినా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇలా, అందుకే అని తీసుకున్నాను. అండ్ శారీస్ పైన అలా వేసుకుంటే మిడిల్లో బ్యాంగిల్స్ వేసుకొని చేసుకుంటే అది హెవీ లుక్ ఉంటుంది. ఇవి నేను చార్మినార్లో తీసుకున్న బ్యాంగిల్స్. సో దిస్ ఇస్ మై రీసెంట్ షాపింగ్ కలెక్షన్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ అనమాట. అండ్ ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సారీ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు, బట్ ఈసారి మాత్రము నాకు ఐ విల్ ట్రై మై బెస్ట్, అంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.